కుటుంబ సమస్యలకి లీగల్ సైకలాజికల్ కౌన్సిలింగ్ కి సంబంధించిన ప్రశ్నలు తీసుకుందాం. దాంతోపాటుగా ఈ రోజు మాట్లాడుకోబోయే టాపిక్ అత్త తిట్టిందని కాదు తోటకూడదు నవ్విందని ఒక సామెత మనం చాలాసార్లు వింటాం. చాలాసార్లు భార్యాభర్తల మధ్య కానివ్వండి, దగ్గర వాళ్ళ మధ్య ఏమైనా ఘర్షణ జరిగినప్పుడు, అవి వాళ్ళిద్దరి మధ్య జరిగినప్పుడు వాటికి ఉండే ఎఫెక్ట్ వేరు, అది ఇంకొక బయట వాళ్ళ ముందు జరిగినప్పుడు ఉండే ఎఫెక్ట్ వేరు. సో ఇది కేవలం అవమానపడటం మాత్రమేనా, ఇంకా అంతకు మించి ఏదైనా ఉందా, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇవాళ ఇద్దరు అతిథులు ఉన్నారు. మాధవి గారు లీగల్ ఎక్స్పర్ట్, జవహర్లాల్ నెహ్రూ గారు సైకాలజిస్ట్. సో నెహ్రూ గారు, ఈ పాత సామెత అనుకోండి, బట్ అది ఎఫెక్ట్ అనేది అందరి ముందు మాట్లాడినందుకు మ్యాగ్నిఫై అవుతుందా, లేకపోతే ఈస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్? ఇక్కడ ఒక వ్యక్తి నన్ను తిట్టారు లేదా బాధ పెట్టారు అనడం కంటే ఆ తిట్టడం లేదా బాధ పెట్టడం వెనకాల ఉద్దేశాన్ని ముందు అర్థం చేసుకోవాలండి. నాతో బంధం నిలబెట్టుకోవడానికి, నన్ను సరిదిద్దడానికి ఆ వ్యక్తి నన్ను తిట్టారు అనుకుంటే నాకు బాధ కలగదు. లేకపోతే ఆ వ్యక్తి తిట్టిందే నేను భూతద్దంలో చూడడం జరుగుతుంది. ఎవరి ముందైతే నన్ను తిట్టారనుకుని నేను బాధపడుతున్నానో ఆ వ్యక్తులు తాత్కాలికం మాత్రమే. కానీ నన్ను తిట్టిన వ్యక్తి నాతో శాశ్వతంగా ఉండబోతున్నాడు. అంటే తను నా బంధానికి విలువ ఎక్కువ ఇచ్చి నన్ను సరిదిద్దుకుని నన్ను తనతో నడిపించుకోవాలనుకుంటున్నప్పుడు ఆ తిట్లు బాధాకరం ఎప్పుడు. బట్ కానీ ఎవ్రీ టైం తిట్లనే అందుకే ఉంటాయండి, కావద్దు కదా, అలా కాదు. అవమానపరచడానికి కూడా చాలా సార్లు ఉంటాయి. అంటే ఈ అవమానపరచడం వెనకాలంటే యాక్చువల్గా ఏంటంటే ప్రతి మనిషికి కొన్ని కోర్ వాల్యూలు ఉంటాయండి. ఈ ప్రతి ఎంత తప్పు ఉన్నప్పటికీ కూడా నాకు కొన్ని కోర్ వాల్యూస్ ఉంటాయి. సపోజ్ నిజం చెప్పడం అనేది నాకు చాలా ఇష్టం ఉండొచ్చు, లేదా సమయపాలన నాకు చాలా ఇష్టం ఉండొచ్చు, ఆహారాన్ని వేస్ట్ చేయకపోవడం నాకు ఇష్టమై ఉండొచ్చు, లేదా ఒక పని పెనాల్టీ లేకుండా కట్టడం నా సిద్ధాంతం అయి ఉండొచ్చు. అది ఎప్పుడైనా కట్టచ్చు, 30వ తారీఖైనా కట్టచ్చు, కానీ నేను 3వ తారీఖే వితౌట్ పెనాల్టీ కట్టాలి అనేది నా సిద్ధాంతం. నేను పెరిగిన నా సిద్ధాంతాలకి అతను నష్టపరిచినప్పుడు, అంటే నా బలమైన విలువైనటువంటి సిద్ధాంత జీవితాన్ని అతను భంగపరిచినప్పుడు నా కోపం వస్తుంది. ఆ కోపాన్ని నేను ప్రకటించినప్పుడు ఇది అతని విలువలకు నష్టం జరిగినందుకు ప్రకటించిన బాధే కానీ నా మీద వ్యక్తిగతం కాదు అని నేను అనుకుంటే ఆ తిట్టిన వ్యక్తికి తిట్టించుకున్న వ్యక్తి మధ్యన ఎప్పుడూ కోపం రాదు. నాన్నగారు నన్ను ఎందుకు తిట్టారు అన్నం కంటే నాన్నగారు తిట్టిన తిట్టు వెనకాల అర్థం ఏంటి, నాన్నగారు పడుతున్న మదన వేదన ఏంటి, లేదా నాన్నగారికి నా మీద ఉన్న ఆప్యాయత ఏంటి అని తెలిస్తే బంధం బలపడుతుంది. అది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఈవెన్ స్నేహితుల మధ్యన కావచ్చు. ఎందుకంటే ఒక మంచి తప్పుదారిలోకి వెళ్తున్నప్పుడు అందరూ 100% కరెక్ట్గా ఉండరు, కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పుని సరిదిద్దే ప్రక్రియలో తిట్టడం అనేది జరుగుతుంది. తిట్టడం అనేది వీరినంత వరకు సరిదిద్దిన తర్వాత తన యొక్క బాధను ప్రకటించే విధానంలో మనం తీసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. ఆ 2 క్షణాలు అతను తిట్టిన దాన్ని నేను సహనంగా అంగీకరించి దాన్ని సరిదిద్దుకుని తర్వాత కూడా నేను చెప్పచ్చు. కానీ అదే పని పదే నేను చేస్తున్నప్పుడు అక్కడ బయట ఉన్నామా 10 మందిలో ఉన్నామా అని ఆలోచించకుండా ఆ వ్యక్తి తన యొక్క ఉక్రోషాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక విధంగా నేను ఏం చెప్తాను అంటే కోపం రావడానికి లేదా ఒక మనిషి విచిత్రంగా తన యొక్క భావాన్ని ప్రకటించడానికి అక్కడ స్టిమ్యులేషన్ జరుగుతుంది. అంటే ఆ ఉక్రేయడం అనేది నేను చేయకపోతే ఇది ప్రతిస్పందనగా వచ్చినటువంటి కోపం కాదు అని నాకు అర్థమైతే నన్ను నేను సరిదిద్దుకుంటాను. అంటే ఎదుటి వ్యక్తి నన్ను తిట్టాడు అనడం కంటే నాలో ఏం తప్పు జరిగింది అని నేను అనుకున్నట్లయితే నన్ను నేను బాగుపరుచుకోవచ్చు, నా అంతర్మనంలో నేను ఎదగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, బట్ రైట్ మీరు చెప్పింది. కానీ అట్ ద సేమ్ టైం అసలు తిట్టడం అంటే ఒక మనిషి మీద అరవటం అనేది ఇట్స్ వర్బల్ వైలెన్స్, రైట్? కమ్యూనికేషన్ వైలెన్స్. అంటే వైలెన్స్ ఇన్ ఎనీ ఫార్మ్ ఇస్ నాట్ రైట్, ఎక్సెప్టెడ్. బట్ అక్కడ అతని యొక్క విలువలకి ఎంత భంగం అంటే ఒక జీవిత విలువలకే నష్టం జరుగుతున్నప్పుడు అతను ఒకసారి చెప్పుంటాడు, 2 సార్లు చెప్పుంటాడు, లేదా ఆమె 2 సార్లు చెప్పుంటుంది, మీరు ఇలా చేసి ఇంటికి రాకండి, ఈ పని నాకు బాధ కలుగుతుందని చెప్పిన తర్వాత భర్త అదే పని పదే చేసినప్పుడు అప్పుడు ఆమె రోడ్డు మీకు వచ్చి అరిచినా తప్పులేదు. ఎందుకంటే ఆమె విలువైన జీవితానికి తన జీవితంలో కొన్ని విలువలు ఉంటాయి ప్రతి మనిషికి, అవి భంగపాటు కలగకూడదు. అది మనం మరుగున పెట్టేసి నువ్వు నన్ను తిట్టావు లేదా నన్ను 10 మందిలో నా ఇజ్జత్ తీసేసావంటే మీరు చేసే పనులు బట్టి మీ ఇజ్జత్ మీకే ఉంటుంది, ఎవరు ఇచ్చేది కాదు. ప్రతి మనిషికి తన వ్యక్తిత్వ విలువలు తన ప్రవర్తన ద్వారా తన జీవితంలో తనకే ఏర్పడతాయి. అది ఒకళ్ళు పెట్టే ప్రైస్ ట్యాగ్ కాదు, నా విలువ నేను సృష్టించుకుంటా నా జీవిత విధానం ద్వారా. సో అలా జరుగుతున్నప్పుడు నా జీవిత విలువ భంగం కలిగిందని ప్రదర్శించిన విధానమే కానీ నీ మీద అరవడం వల్ల నా విలువ పెరగదు, లేదా నీ మీద అరవకపోవడం వల్ల నా విలువ తగ్గదు అనే విషయం నాకు అర్థమైతే ఎవరితోటి ఘర్షణ పడరండి. అసలు ఘర్షణ మీ ఉద్దేశం దగ్గర అవడం, నేను సరిదిద్దడంలో ఉద్దేశం నువ్వు నాకు దగ్గర అవడం అని ఆలోచిస్తే ఇక్కడ ఘర్షణగా కనిపించదు. అది ఒక పునాది బంధానికి దగ్గర అవడానికి ఉంటుంది. ఇద్దరు విభిన్న మనస్తత్వాలతో విభిన్న పరిస్థితిలో పెరిగిన వ్యక్తుల దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఇవి విలువలు ఇష్టం, నువ్వు ఇలా ఉంటావు, ఇది నాకు నచ్చలేదని చెప్పగలిగినప్పుడు వాళ్ళ స్పష్టత ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ అపార్థాలు అవాయిడ్ చేస్తాం.
మనం మానవ బంధాల్లో ముఖ్యంగా ఏం కోరుకుంటామంటే అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, భార్యాభర్తలు కానీ స్నేహితులు కానీ మీరు ఒకరినొకరు అర్థం చేసుకోకపోయినా ఎన్నేళ్ళైనా బరకచ్చు, కానీ అపార్థం మాత్రం చేసుకోకూడదు. అపార్థాన్ని మీరు స్పష్టంగా అడగగలిగినప్పుడు గౌరవం పెరుగుతుంది, దానివల్ల బంధం బలపడుతుందండి. రైట్. ఘర్షణ అనేది మీరు ఇంకొక వైపు నుంచి చూస్తున్నారు బేసికల్లీ, అంటే నిజానికి బట్ ఎట్ ద సేమ్ టైం దట్ కెన్ బి ఇంకో రకంగా కూడా అనొచ్చు. ఇద్దరు మనుషుల మధ్య మీరు అన్న 2 వాల్యూ సిస్టమ్స్ 2 డిఫరెంట్ యాటిట్యూడ్స్ వచ్చినప్పుడు ఒక ఘర్షణ ఉంటుంది. అందులో ఒకళ్ళు తమ వాల్యూ సిస్టమ్ కానీ తమ యాటిట్యూడ్ కానీ ఇంకొకరి మీద ఇంపోజ్ చేయడానికి ట్రై చేయడం కూడా ఉండొచ్చు. ఇక్కడ ఇంపోజ్ చాలా తక్కువ మంది జరుగుతుంది. అది ఒక విధంగా ఏంటంటే కంపల్షన్ చేస్తూ ఉంటాం. అంటే నేను మిమ్మల్ని మార్చాలన్న ప్రయత్నంలో నా ఉక్రోషం కోల్పోవడం వేరు, నా విలువలకి భంగం కలిగినప్పుడు ఉక్రోషం వేరు. సో ఎదుటి వ్యక్తి ఏ పరిస్థితిలో వర్తించడం మనకు అర్థమైతే మనం సరిదిద్దుకోవడం చాలా బాగుంది. రైట్. ఒక కాల్ తీసుకున్నా. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. సౌదీ అరేబియా నుంచి మాట్లాడుతున్నా. ఇందాక బాగా మాట్లాడి ఉంటాడు. ఓకే. ఆవేశం ఇట్లా తిట్లంటే అది అది ఆ సార్ చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్ మేడం. ఓకే. అది ఎందుకంటే కొన్ని నేను సౌదీ అరేబియా ఒక మనిషి నేను రెచ్చగొట్టి వాక్యం మాట్లాడుతుండు. ఇంతకుముందు జరిగినాయి కొన్ని ప్రాబ్లాలు, అవి నేను ఏదో కొన్ని లిమిట్ అన్నట్టు చూస్తున్నా. ప్లస్ మళ్ళీ అదే వాక్యాలు మళ్ళీ మాట్లాడుతుండు. అందుకోసం కొద్ది ఆవేశం అనేది ఒక మనిషికి ఇస్తాడు, ఛాయకి ఇస్తాడు, ఒకసారి ఇస్తాడు, 2 సార్లు ఇస్తాడు, 3 సార్లు ఇస్తాడు. ఊరికే పదే అంటే అది కూడా నెత్తి ఖరాబ్ అవుతుంది. ఆ సారి చెప్పింది 100%. నమస్తే, థ్యాంక్ యూ సార్. హోప్ ఇట్ హెల్ప్. చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనం ముందు జీవితంలోకి ఎంటర్ అవ్వాలి, మ్యారీడ్ లైఫ్లోకి ఎంటర్ కావాలి అనుకుంటే మనిషి ముందు విలువలతో పెరిగి ఉండాలి, అవతలి వాళ్ళ విలువను అర్థం చేసుకుని వాళ్ళ అభిప్రాయాలను గౌరవించే ఒక మెంటాలిటీని డెవలప్ చేసుకొని ఉండాలి. అయినప్పుడు ఈ అపార్థాలు అనేవి యాక్చువల్గా 19 వచ్చేసరికి వినడం రావాలండి. ఫస్ట్ ఎదుటి మేము చెప్పింది వినడం రావాలి. వినడం ద్వారా ఎదుటి వ్యక్తి వినడం అంటే ఏంటో నేర్పాలి. అప్పుడు మనం చెప్పాలి, అప్పుడు జీవితం బాగుంటుంది. నేను మాట్లాడాలి నువ్వు మాట్లాడాలి అంటే అక్కడ కేవలం శబ్దమే ప్రవహిస్తుంది తప్ప అర్థాలు రావు. అంటే ఓన్లీ భావోద్రేకాలే తప్ప భావాలు పుట్టవన్నట్టు. సో నేను వినడం ద్వారా పదే నా కుటుంబ సభ్యులు కానీ, నా స్నేహితులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, నాతో జీవితం పంచుకుంటున్న వ్యక్తుల యొక్క మాటలు పదే వింటూ ఉంటే అది సహనంగా మారుతుంది. ఆ యొక్క సహనమే నాలో ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి వినాలన్న కోరిక పుట్టిస్తుంది. అప్పుడు వాళ్ళు వినడం నేర్చుకుంటారు. అప్పుడు నేను ఏం చెప్పినా కాంక్రీట్ క్రీమ్గా వాళ్ళ జీవితంలో వినడానికి అవకాశం ఉంటుందండి. రైట్. ఇంకో కాల్ తీసుకున్నామండి. హలో. హలో, చెప్పండి అమ్మా. మా మామయ్య గారు వీలునామా రాశారండి. వీలునామాలో 6 పిల్లలు అండి. మా మామయ్య గారికి 14 ఎకరాలు ఉందండి. మా అత్తయ్య గారికి 15 ఎకరాలు ఉందండి. ఆయన తన ఆస్తులు కొన్ని అమ్ముకున్నాడండి. అవి తాతల నుంచి వచ్చిన ఆస్తులు. మిగిలిన ఆస్తులు కొన్ని వీలునామా ద్వారా రాశారండి. నా వాటాకు వచ్చిన దాన్ని రాస్తున్నాను అని పిల్లల పేరు రాశారు. ఆ వీలునామా చెల్లుతుందంటారా? ఎందుకు చెల్లదు? ఆయన వాటాకు వచ్చిందని ఆయన ఎందుకు రాయకూడదు? అది ఒక్కటే వీలునామా ఉందా అంటే కాదమ్మా, ఆయనకు ఇప్పుడు ఆయన రాసిన వీలునామా ఆయన తాతల నుంచి వచ్చిన ఆస్తికి సంబంధించి రాశారా, ఆయన కొనుక్కున్న ఆస్తికి సంబంధించి రాశారా? తాతలకు సంబంధించిన ఆస్తులు నా వాటాకు వచ్చింది అని రాసుకొచ్చారండి. ఓకే. తాతలకు సంబంధించిన ఆస్తిలో అతని వీరి మామగారి వాటాకు వచ్చిన ప్రాపర్టీని వీళ్ళ పిల్లలకు చెందేటట్టుగా వీళ్ళమ్మ రాశారు, అది చెల్లుతుందండి. అంటే కాదమ్మా, ఇప్పుడు ఆయన మొత్తం ఆస్తిని నా వాటాకు వచ్చిన ఆస్తి అని ఆయన అక్కడ చెప్పారా? అంటే రాశారండి. కొన్ని అమ్మేశారు, తదిమా ఆస్తులన్నీ అట్లాగే రాశారు. అమ్మగా మిగిలిన ఆస్తులకి వీలునామా ఆయన రాశారు. బట్ అమ్మ ఇందులో ఒకటి ఉంటుంది, అంటే ఇప్పుడు ఆయన నా వాటాకు సంబంధించిన ఆ మొత్తం ఎంత మిగిలిందో ఆ మొత్తాన్ని ప్రస్తావించారా, అందులో ఒక పార్ట్ని ప్రస్తావించారా? అది నేను అడిగేది. కాలరా మొత్తానికి అంటుందండి. కొంత ఆస్తి అతని పాలకు వచ్చినది, వచ్చిన తర్వాత తన అవసరాల కోసం ఏమో కొంత అమ్ముకొని ఉండొచ్చు. మిగిలిన ప్రాపర్టీ ఇప్పుడు ఏదైతే రిమైనింగ్ ప్రాపర్టీ ఉందో దానికి వీలునామా రాయడం జరిగింది. అది వీలునామాలు కనుక ఒకటి ఉంటుందండి. వీలునామాలలో చనిపోయే లోపల వ్యక్తి ఎన్ని వీలునామాలైనా రాయొచ్చు. ఆఖరిగా రాసిన వీలునామా మాత్రం రిటైన్ అనమాట చెల్లుతుంది. సో
ఆ వీలునామాలో ఏ విధంగా రాసి ఉంటే ఆ విధంగా వీళ్ళు ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే బహుశా నాకు అందులో కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న 14 ఎకరాలు, ఇప్పుడు ఆవిడ అత్తగారి పేరు మీద ఉన్న 15 ఎకరాల సంగతి ఏంటో మనకి చెప్పలేదు. సో ఈ 14లో 4 అమ్మేశాడు అనుకున్నాము. అత్తగారి పేరు మీద ఉన్న ప్రాపర్టీకి అతను రాయడానికి ఏమి లేదు, ఆవిడే రాసుకోవాలి. సో అతను 10లో కూడా అతనికి ఒక చిన్న పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే పిల్లలకైనా ఇచ్చుకోవచ్చు. పిల్లలకు పోగా ఆస్తిలో తనకు కూడా ఒక భాగం ఉంటుంది. బట్ మొత్తాన్ని ఆయన నాకు వచ్చిన అంటే ఆయన పంచుకున్నప్పుడు మాత్రమే అది ఆయన వాటా. బట్ ఆయనకు ఒక్కసారి మొట్టమొదటి వారసుడు పుట్టగానే ఆటోమేటిక్ గా ఆ వారసుడికి అందులో భాగం అనే ఉంటుంది. ఆ భాగం మీద ఆ వారసుడికే హక్కు ఉంటుంది, యాజ్ లాంగ్ యాజ్ ఆ వారసుడు బతుకున్నంత వరకు. లేకపోతే అతనికి ఏ హక్కు ఉండదు. కాబట్టి అలాంటి ఒక కాంప్లికేషన్ కనపడుతుంది. మరి ఆయన ఆ వర్డ్ ఎందుకు చేర్చారు, ఒక పార్ట్కి సంబంధించి వీలునామాలు కానీ పార్టీషన్స్ లో వాళ్ళ ఫ్యామిలీ సెటిల్మెంట్స్ కానీ పదాలు ఏమి రాశారు వర్డ్. ఇప్పుడు తాతల నుంచి వచ్చిన ఆస్తికి సంబంధించి ఎవరు వీలునామా రాయడానికి వీల్లేదండి, స్వార్జితానికి మాత్రమే వీలునామా. బట్ తాతల నుంచి వచ్చిన ఆస్తిలో ఆయన భాగం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి రాయొచ్చు. బట్ మొత్తం ఆస్తికి సంబంధించి ఆయన రాయడానికి లేదు, ఎందుకంటే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం 4 తరాల వరకు అది ఆల్రెడీ ఎవరికి సంబంధించి ఉంటుంది అక్కడ. కాబట్టి మరి పూర్వార్జితమైన ఆస్తిలో తనకు పుట్టిన పిల్లలందరికీ, వాళ్ళకు పుట్టిన పిల్లలకి, వాళ్ళకు పుట్టిన పిల్లలు 3 జనరేషన్స్ వరకు సమాన హక్కులే ఉంటాయి. సో కాబట్టి మీరు ఆ వీలునామా ఒకసారి ఎవరికైనా చూపిస్తే పిల్లాన్ని పట్టి చెప్పలేకపోతున్నాం. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నెక్స్ట్ కాల్. హలో కాల్ డ్రాప్స్. ఓకే, గోయింగ్ బ్యాక్ అంటే ప్రతి ఘర్షణని ఒక పాజిటివ్ అంశంగానే తీసుకోవటం సాధ్యమా కాదేమో అనిపిస్తుంది. ఆ వ్యక్తి నాతో ఘర్షణ పెట్టడానికి చెప్పాడా, నన్ను సరిదిద్దుకోవడానికి చెప్పాడా అన్నది ప్రప్రథమ కారణం అండి. ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రేమ, ఎదుటి వ్యక్తి మీద మనకున్న గౌరవం, ఎదుటి వ్యక్తి మీద మనకున్న బంధం, అంటే ఆ రిలేషన్ కూడా. ఇప్పుడు ఎవరో రోడ్డు మీద వ్యక్తి చెప్పిన దానికంటే మా నాన్నగారు చెప్పింది నాకు ఎక్కువ విలువైంది. ఎందుకంటే బాటమ్ టు ది లైన్ మై ఫాదర్ ఈజ్ మై ప్రొటెక్టర్, మై ఫాదర్ ఈజ్ మై సేవర్ అట్ ఆల్ ద టైమ్స్. మా నాన్నగారి కంటే నేను రక్షించేవారు ప్రపంచంలో ఎవరు ఉండరు. కాబట్టి ఆయన చెప్పే ప్రతి సిద్ధాంతం వెనక చాలా బలమైన విశ్వాసం ఉంటుంది, నేను బాగుపడాలన్న తపన ఉంటుంది. అలాగే నా జీవిత భాగస్వామి, నాకు ఏం తప్పు జరిగినా ఎక్కువ నష్టపోయేది ఈ ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి నా జీవిత భాగస్వామి. అందువల్ల నా జీవిత భాగస్వామి మాటలను వినడం అనేది తప్పకుండా ఆచరించదగ్గ విషయం అవుతుంది. ఇక్కడ ఆమె నాకంటే తక్కువనో లేదా ఆమె నాకు ఎందుకు చెప్పాలంటుంటే దాన్ని అహం అంటాం. అహం ఎక్కడ పెరుగుతుందో అక్కడ సహనం తగ్గిపోతుంది. సహనం తగ్గిన వ్యక్తి ఎవరిని వినడు, వినకపోవడం వల్ల ఎవరేం చెప్పినా కూడా తను ప్రతిపదార్థంగా తీసుకుంటారు, అంటే ఒక నెగిటివ్ ఎమోషనల్లో ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైనా మీతో ఒక వ్యక్తి గట్టిగా మాట్లాడినా, ఏదైనా ఒక హెచ్చరిక చేసినా, ఆ చేసిన వ్యక్తికి మీ మీద ఉన్న గౌరవం చూడండి, అది గౌరవాన్ని సూచిస్తుంది. అతను కొట్టచ్చు, ఒక విధంగా మీరు అన్నట్టు తిట్టడమే తప్పు అనుకున్నట్లయితే కొట్టడం మీద తిట్టడం బెటర్ కదా. అంటే ఇటు నుంచి చూసినట్లయితే నన్ను కొట్టే వ్యక్తి తిట్టి మందలించారు అంటే నన్ను తక్కువగా హెచ్చరించారు, నేను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చారు అని ఆలోచిస్తే నాకు పాజిటివ్నెస్ కనపడుతుంది. ఇంతమందిలో నన్ను తిట్టారు అనుకుంటే అది నెగిటివ్గా అవుతుంది. అంటే ఒక సంఘటన మనం తీసుకునే విధానం బట్టే మన యొక్క ప్రతిచర్య ఉంటుంది. అంటే సమాజంలో చాలా వరకు ఘర్షణలు చర్యలు బట్టి రావండి, మనం ఇచ్చే ప్రతిస్పందన బట్టి వస్తాయి. నేనేం చెప్తా అంటే చర్య నీ ఆధీనంలో లేనప్పుడు నీ ప్రతిస్పందన మాత్రం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరు ఏమి నిన్నన్నా, అంటే ఎవరు నిన్ను రెచ్చగొట్టినా, ఎటువంటి పదాలు వాడినా నాకు బంధం ముఖ్యం అని మీరు అనుకున్నట్లయితే మీరు రెచ్చిపోరు. ఎప్పుడైతే మీరు రెచ్చిపోరో ఆటోమేటిక్గా మీ యొక్క సహనం, మీ యొక్క ప్రేమ సుస్పష్టంగా ఎదురు వ్యక్తికి అర్థమవుతుంది. ఇదే పదే పదే తీసుకుని బలహీనతగా తీసుకుని ఎదురు వ్యక్తి ఆడుకుంటాడు అనేది ఒక అపోహ మాత్రమే. అది ఎక్కువ కుటుంబాల్లో జరగదు. ఎందుకంటే ఒకసారి 2 సార్లు ఆ వ్యక్తికి కూడా ఏకాంతంలో అర్థమవుతుంది నేను చేస్తుంది తప్పు, ఎన్నిసార్లు చేస్తున్నాను అని. సో ఆ వ్యక్తి సరిదిద్దుకోవడానికి కూడా ఒక అవకాశం ఇవ్వాలంటే మనం స్పష్టంగా సహనంగా దాన్ని అంగీకరించగలగాలి. బాటమ్ టు ది లైన్ ఎగైన్ బంధం ముఖ్యం. బంధం దగ్గర ఎంత సర్దుకున్నామని ఇదే అపార్థాలు అవాయిడ్ చేయగలిగినప్పుడు జీవితం చాలా బాగుంటుందండి. ఎందుకంటే నా దారి నాది, మీ దారి మీదే వాదించుకుంటే వాదన మిగులుతుంది తప్ప మనుషులు మిగలరు. వెదర్ టు విన్ ద ఆర్గ్యుమెంట్ లూజ్ ద పర్సన్, బెటర్ లూజ్ ద ఆర్గ్యుమెంట్ టు విన్ ద పర్సన్ అంటారు మహాకవులు. సో మనం వాదన కోల్పోదాం, మనిషి మనకి జీవితాంతం ఉంటారు, మళ్ళీ మాట్లాడుకోవచ్చు, బంధం నిలబడుతుంది, అనుబంధం పెరుగుతుంది. ఐ థింక్ సంథింగ్ టు సే మాధవి గారు. సరే ఇవన్నీ ఓకే. యాజ్ ఎ సైకాలజిస్ట్ గా మీరు చెప్పేవి అంటే
ప్రాక్టికల్లీ మీరు ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటారు. దెన్ ఓన్లీ ద పర్సన్స్, అంటే అట్లాంటి పర్సన్సే సైకలాజికల్ స్టడీస్కి వెళ్తారేమో. బట్ కామన్ మ్యాన్కి, మ్యాన్ మీన్స్ ఉమెన్ అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవరైనా కూడా అంత కంట్రోల్ చేసుకోగలగడం అన్నది దానికి చాలా ప్రాక్టీస్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని విన్న ప్రేక్షకులకైనా లేదా మామూలు ఎవరైనా సాధారణ వ్యక్తులు ఎవరైనా కూడా 10 మంది ముందర, 2 ముందర, 10 మంది అవసరం లేదండి, ఈవెన్ పిల్లల ముందర కూడా మాట్లాడుకోకపోవడం బెటర్. ఏం చెప్పదలుచుకున్నా ఇట్ షుడ్ బి బిహైండ్ ద కర్టన్. తెర వెనక వాళ్ళిద్దరు మాత్రం ఉన్నప్పుడు చెప్పుకోవడం అన్నది సజెస్టబుల్ ఆల్వేస్, వాట్ ఐ ఫీల్. యాక్చువల్లీ దట్ ఈస్ ఆల్సో ట్రూ. అంటే చాలా సార్లు రైట్ మీరు అన్నది. ఇప్పుడు ఈవెన్ తండ్రి కూడా, మీరు భార్యాభర్తలే పిల్లలు మనం చూస్తున్నాం, పిల్లలు అవమాన పడిపోయాడు, చాలా ఎక్స్ట్రీమ్ కి, ఈవెన్ సూసైడ్ అటెంప్ట్స్ కూడా వెళ్ళిపోయింది. ఆ తిట్టేందుకు కాదు, ఎవరి ముందు నా యొక్క జీవిత విలువ పోయిందన్న అపోహలోనే ఆత్మహత్యలు కూడా వెళ్ళిపోతున్నాయి. అతను తిట్టిన దాన్ని ఒక సారాంశంలో భావాన్ని తీసుకుంటే నేను మరణించక్కలేదు, నా విలువ నాకు తెలుసు. ఎవరో నాన్నగారు తిట్టారని 10 మంది స్కూల్కి వచ్చి అడిగారని, లేదా కాలనీలో వీధిలో అందరి ముందు తిట్టారని ఫీల్ అవడం కంటే, నేను ఎప్పుడు చెప్తాను, తిట్టారు అంటే దాని వెనక ఒక ప్రేమ ఉంది అని అనుకుంటే మనం భరించగలుగుతాం. భరించగలగడమే సహనం అవుతుంది. తర్వాత వివరించండి, ఈ సంఘటన వల్ల నాకింత బాధ కలిగిందని చెప్పండి, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. బట్ యాక్చువల్లీ అందరి ముందు తిట్టకపోవడం, అసలు తిట్టకపోవడమే తప్పు, తిట్టడమే తప్పు అనేది కంట్రోలింగ్ అనేది తిట్టే వాళ్ళకి ఫస్ట్ ఉండాలి. అంటే ఇక్కడ ఒక విషయం అమ్మా, సామాన్య మానవులందరూ కంట్రోలింగ్ అంటే మీరు కూడా ఏంటంటే ఆపేసుకోవడం అనుకుంటున్నారు. దాన్ని డైవర్ట్ చేయండి. మీ యొక్క కోపాన్ని ఇంకో వైపుకి తీసుకెళ్ళండి. పోస్ట్పోన్ చేయండి. ఆ పోస్ట్పోన్ కూడా కష్టం అమ్మా, మళ్ళీ మీకు అది తెలియని బీపీ షుగర్ వచ్చేస్తుంది, వద్దు. అదే టైంలో మీరు ఇంకో వైపు ట్రాఫిక్ కంట్రోల్ అంటే ట్రాఫిక్ ని పక్క తిప్పడం, అక్కడ ఆపేయడం కాదు. అలా మీకు వచ్చిన కోపాన్ని ఇంకో వైపుకి తీసుకెళ్ళండి. అంటే ఆ మనిషితో వచ్చిన కోపం కంటే కూడా ఆ మనిషి యొక్క మధుర సంఘటనలు కానీ, అతను మీకు ఇచ్చిన ప్రేమను కానీ ఊహించుకుంటే ఆ కోపం రాదు. ఆ చర్యను ఖండించండి, కానీ మనిషిని ప్రేమించండి, అప్పుడు బంధం నిలబడుతుంది. బట్ కానీ చాలాసార్లు మనం చూస్తామండి ఫ్యామిలీలో, ఎస్పెషల్లీ ఇది మెన్ అండ్ ఉమెన్ మధ్య జరుగుతుంది. చాలా మంది భార్యని కొడతారు, తిడతారు. బట్ తర్వాత నిరంతా నేను ప్రేమతోనే చేశాను, ఒక కోపంలో నేను చేశాను కానీ నాకు నిజంగా కోపం లేదు. ఐ థింక్ అంటే అది ఎంతవరకు వెళ్తుందంటే అవతల వాళ్ళు చాలా తీవ్రమైన గాయాల పాలవుతుంటారు. బట్ ద ఆర్గ్యుమెంట్ కంటిన్యూస్. అంటే దట్ షుడ్ నాట్ బి అన్ ఆర్గ్యుమెంట్. పరిధి ఉంటుందమ్మా, నేను చెప్పేది. అంటే అది నువ్వు చేసే ఒక చెడ్డ పనికి ఇది ఒక ఆర్గ్యుమెంట్ కాకూడదు. నేను తిడుతున్నానంటే నీ మంచి కోసం తిడుతున్నాను, కొడుతున్నానంటే నీ మంచి కోసం కొడుతున్నాను, ఈ సంథింగ్ ఐ థింక్. అంటే అది బలహీనతను వాడుకోవడం అవుతుంది. నేను అలా చెప్పట్లేదు. బంధాన్ని నిలబెట్టుకోవాలన్న ప్రక్రియలో కొన్నిసార్లు ప్రతి వాళ్ళు ఘర్షణ పడతారు. అది భార్యకైనా కోపం కలగచ్చు, భర్తకైనా కోపం కలగచ్చు. అది రెండో వ్యక్తి దాన్ని ఖండించకుండా అంగీకరించుకుని జీవిత విలువలు ఇవ్వగలిగితే ఆ బంధం నిలబడుతుంది. కేవలం అంగీకరించారు కాబట్టి, సహనంగా ఉన్నారు కాబట్టి అది వాళ్ళ బలహీనతలుగా తీసుకుని రెండో వ్యక్తి పదే పదే వాడుకుంటే మాత్రం అది నిజంగా మానవత్వానికి వ్యతిరేకం అవుతుంది, అది తప్పు అవుతుంది. దానికి ప్రక్రియ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో ముందు విలువలు చెప్పుకున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, వినడం నేర్చుకున్నప్పుడు, చెప్పగలిగినప్పుడు స్పష్టత వస్తుంది. అవన్నీ ఉన్నప్పుడు అసలు తిట్టుకునేదాకా రాదండి. నేను అది ప్రక్రియ చేయమంటాను. కంట్రోల్ చేసుకోవడం అన్నది నాట్ సో ఈజీ. సో న్యాచురల్ గా కొన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయండి. వచ్చినప్పుడు సార్ చెప్పినట్టుగా ఆ క్షణంలో, ఆ టైంలో అక్కడి నుంచి వెళ్ళిపోవడము, లేదా అప్పటికి సరేలే కానివ్వండి తర్వాత వాళ్ళ సంగతి చూడొచ్చులేమనుకొని అంటే నాకు ఈ రకంగా బాధ కలిగింది, మీరు ఈ టైంలో ఇలా అనడం కరెక్ట్ కాదని నెక్స్ట్ ఆ ఆవేశం అక్కడికి కాస్త అయినాక చల్లారిపోతుంది. కాబట్టి 1-2 సార్లు అయిన తర్వాత మూడోసారికి అనే వ్యక్తులే మళ్ళీ కంట్రోలింగ్ కూడా కోల్పోతారండి. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఒక భార్య భర్తను ఎదిరించిన 10 మంది ముందు ఆ క్షణం వరకు తప్పట్లు కొట్టచ్చేమో, కానీ తర్వాత సభ్య సమాజం నవ్వుతుంది, ఈ వ్యక్తి ద్వారానే నీకు జీవితం ఉంది, ఈ వ్యక్తిని నేను ఎదిరిస్తున్నాను. అలాగే ఒక భర్త భార్యని సమాజంలో నడురోడ్డు మీద కొట్టినా కూడా, ఆ 10 మంది ఏదో గొప్ప మగవాడు అని అన్నా కూడా తర్వాత అతను పెడతారు. ఎందుకంటే ఆ వ్యక్తే లేకపోతే నీకు జీవితమే లేదు. నీ వంశాభివృద్ధి జరిగేది ఆ స్త్రీ నుంచి, నీ కుటుంబం నిలబడేది ఆ స్త్రీ నుంచి. ఆ స్త్రీనే నువ్వు కొడుతున్నావు అంటే నువ్వు పతనమైన స్థితికి వెళ్ళిపోయినట్టు అన్న విషయం ఈ తప్పట్లు కొట్టిన సమాజమే అవుతుంది. అందువల్ల ఈ సమాజం గురించి ఆలోచిస్తూ కాకుండా నిజమైన బాంధవ్యాన్ని పెంచుకోవడానికి భార్యాభర్తలు ప్రయత్నిస్తే ఈ కొట్టుకోవడాలు, తిట్టులు ఏమీ ఉండవండి. మౌనంగా అర్ధాంగీకరంగా ఉంటుంది. ఎందుకంటే మనసు యొక్క గొప్ప భాష మౌనమే. అక్కడ అర్థం చేసుకునే మౌనమే ఒక భాషగా మారితే
అనుబంధం ఆటోమేటిక్గా నిలబడుతుందండి. రైట్. అంటే ఒకటండి బేసిక్గా ఇప్పుడు మీరు చెప్పినంటే పవర్ హైరార్కీ అంటాం రిలేషన్షిప్స్లో. ఇప్పుడు తండ్రికి బిడ్డకి ఒక పవర్ హైరార్కీ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు పిల్లల మీద ఒక అధికారం ఫీల్ అవుతారు, విచ్ ఈస్ రాంగ్ అని మనందరం చెప్తూ ఉంటాము. పిల్లలైనంత మాత్రాన వాళ్ళు మీతో ఈక్వల్ కాకుండా కూడా దే ఆర్ ఈక్వల్, వాళ్ళని కూడా పెద్దవాళ్ళలాగా ట్రీట్ చేయని అని మనం చెప్తుంటాం. బట్ అదే భార్యాభర్తల దగ్గరకు వచ్చినప్పుడు దర్ షుడ్ నాట్ బి దట్ హైరార్కీ. అసలు ఇష్యూ అంతా అక్కడే వస్తుంది, ఆ హైరార్కీ ఉండటంతోనే. ఇక్కడ రెండు ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళు అధికారం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, ఒక్కోసారి వీళ్ళు సరెండర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే కొన్ని కుటుంబాల్లో వీళ్ళని సరెండర్ ఇస్తూ ఉంటారు, కొన్ని కుటుంబాల్లో వాళ్ళ ఆధిపత్యానికి వస్తారు, వీళ్ళు కొన్ని చోట్ల పోనీలే అని ముందు వదిలేస్తారు. ఇది రెండు వైపులా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. బట్ ఏదేమైనా సరే ఇద్దరు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని ఎస్ నో అపార్థం అని అనుకున్నట్లయితే మాత్రం ఆ సంఘటనలు మనం నివారించవచ్చు. తద్వారా వాళ్ళ దగ్గర పెరిగే పిల్లలు, వాళ్ళ చుట్టూ ఉండే సమాజం కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రేమతో నిండిన వాతావరణం కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం సమాజానికి ఒక వెన్నుపూస అవుతుంది. ఆటోమేటిక్గా అంత హ్యాపీ ఫ్యామిలీని చూడండి, ఆ జాలీ ఫ్యామిలీని చూడండి అని అందరూ అనుకుంటారు. అంటే ఆ కుటుంబం తన ఆనందంగా ఉండడమే కాదు, ప్రపంచానికి ఆనందాన్ని పొందుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఘర్షణ అనేది తప్పని నేను అనుకోను, బట్ ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఘర్షణ అనేది అనివార్యంగా ఉంటుంది, లేకపోతే సబ్మిషనే ఉంటుంది. అంటే ఒకరికొకరు సరెండర్ అయిపోతే ఏ ఘర్షణ లేదు. బట్ ఘర్షణ బట్ దాన్ని హ్యాండిల్ చేయడం అనేది ఒక ఆర్ట్గా, సహనంగా, మెచ్యూరిటీ ఉండాలి దాన్ని హ్యాండిల్ చేయడం. ఘర్షణ పిల్లల మీద బ్యాడ్ ఎఫెక్ట్ చూపించకుండా ఉండాలి, దానికి అవసరం. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్ నెహ్రూ గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.